ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తోటపల్లి కాలువ పనులు పూర్తి చేస్తామని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో తోటపల్లి కాలువ పూడికతీతలు తొలగించే పనులను ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సాగునీరు అందించామని, ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే రైతులకు సాగునీరు అందిస్తుందన్నారు. కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా మొక్కలు పెరిగాయని, వాటిని తొలగించడం కష్టమైనప్పటికీ వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్కి సుమారు 50,000 ఎకరాల పంట భూమికి నీరందించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, గద్దె బాబురావు, గరివిడి మండల నాయకులు పైల బలరాం, సారిపాక సురేష్, చీపురుపల్లి పట్టణ అధ్యక్షుడు గవిడి నాగరాజు, హారతి సాహు, సబ్బి సోనియా, దన్నాన రామచంద్రుడు, జనసేన నాయకులు కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తోటపల్లి కాలువని ట్రిమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఎన్నికల్లో అనుకున్నాం. అందువల్ల మొగలోనే శ్రీకాకుళం బ్రాంచ్ కెనాల్ నుంచి మన చీపురుపల్లికి వస్తుండేటటువంటి 50,000 ఎకరాలకి పంపించాల్సినటువంటి మొగలో మరి అక్కడ పెనుబాక దగ్గర నుంచి ఇక్కడ వరకు దీన్ని ఎక్కడైతే ఈ ప్యాచెస్ ఉన్నాయో వీటిని ప్రస్తుతానికి క్లీన్ చేసి ఈ ఖరీఫ్కు నీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం దీన్ని చేపట్టడం జరిగింది. గత 15 రోజుల నుంచి వర్క్ జరుగుతుంది. అది ఒకసారి చూద్దామని వచ్చాం. ఇక్కడ ఏంటంటే రాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ కొంచెం ఈ 70 గజాలు మరి మీటర్లు 70 మీటర్లు 700 మీటర్ల వరకు కిందన రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు కిందన కొట్టడం వల్ల ఎక్కువ తక్కువలో మిషన్ దిగదు. ఇటుపక్క దిగి దీన్ని క్లీన్ చేశారు. అటుపక్కకి మాన్యువల్గా కూడా పెట్టించి డొంక తీయిద్దాం. మాన్యువల్కి కూడా ఇవ్వడానికి మనకి NREGS ఫండ్స్ వచ్చాయి. వాటిలో నుంచి ఇచ్చి అది కూడా క్లియర్ చేయించి ఏది ఏమైనప్పుడు కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి చీపురుపల్లిలో మొదట తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 3 సంవత్సరాలు ఏ విధంగా పంట పండిందో ఆ ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఈ ఖరీఫ్కి నీరిచ్చి పంట పండిస్తాము అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి తీరుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.